సాక్ష్యం ఇస్తారు ఇక్కడ నుంచి. చెప్పమ్మా, ఎట్లా ఉన్నాడు ఇప్పుడు ఈ పిల్లోడు? ఎలాగున్నాడు ఇప్పుడు పరిస్థితి? వచ్చిన పోను వారంలో అంటే కాళ్ళు మెళ్ళు చుట్టబడి పాము ఎలా చుట్టబడుతుందో అలాగే ఉండేది పిల్లోడు కదా. ఇప్పుడు నడుమైతే నిలబెట్టేశాడు కదా. చప్పలు కొట్టండి. నిన్నటి దినాన్ని కూడా ప్రేయర్ జరిగింది. ఈ అబ్బాయికి నడుము లేదు, ఉబ్బిపోయింది. నడుము వెనక ఎంత ఉబ్బింది? తగ్గిందమ్మా? ఉబ్బు తగ్గిపోయిందా? నేను అయ్యగారు చేసినప్పుడు ఎన్నపూస నుంచి మన పూరి ఎలా పొంగుతుందో అలా పొంగింది నడుములో కదా. ఉబ్బింది ఇలా నడుము ఉంటుంది కదా, అలాంటిది ఇలా ఉబ్బింది అన్నట్టు గెడ్డలాగా. డాక్టర్లు అంటే వేస్ట్ ఈ అబ్బాయి ఎన్నాళ్ళు చూసినా అని అన్నారని ఈరోజు మళ్ళీ అదే డాక్టర్ కాడికి వెళ్ళి మీ వేస్ట్ అన్న వాళ్ళ కాడికి మేము వెళ్ళి ఇలా వాకింగ్ చెప్పుకోవాలి. ఎవరు అన్నారు వేస్ట్ ఈ పిల్లల్ని బతికించుకోవటం? డాక్టర్లు చెప్పారండి. ఎక్కడ? కాకినాడలో ప్రైవేట్ హాస్పిటల్. నిన్నటి దినాన ఈ మెడ దేవుడు అద్భుతంగా విడుదల ఇచ్చాడండి. ఈ మెడ ఇలా నిలబడతా లేదండి పిల్లోడిది. మొత్తం ఈ మెడ అంతా ఇలా అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు బాబుకి? 3 వచ్చేయండి. ఇప్పుడు ఇలా నిలబెడుతున్నాడు కదా. ఎప్పటి నుంచి నిలబెట్టాడు? ఇట్లా నిన్న నుంచి బాగానే. ఆమేన్, హల్లెలూయా. కళ్ళు కళ్ళజోడు కిరణ్ హాస్పిటల్ కాకినాడ వెళ్ళామండి. 5,000 రాశారు. నడిసి బాగు కాదు కదండి. ఇలా 5,000 అంటే మేము తెచ్చుకుని తొట్టుకుంటే సరి మా కాలేదు. 5,000 అంటే చిన్నది ఇవ్వండి అంటే 3,500కి తీసుకున్నామండి. ఫీజులు కాక చిన్న పిల్లోడు కళ్ళజోడు అవసరమండి అసలు? నిజంగా తీసుకొచ్చానని జోడు ఉందండి నా కాడ. ఈ పిల్లోడు 3 సంవత్సరాల పిల్లోడు, కళ్ళు లేవు పిల్లోడికి. నేను ఫస్ట్ చూసాను ఇలా పైకి ఎక్కడో ఇలా చేతులు ఇలా పెట్టుకున్న పిల్లోడు చూడండి. దేవుడి కాళ్ళు కూడా సంపూర్ణంగా విడుదల ఇచ్చాడండి. చేతులు కూడా సంపూర్ణ ఇచ్చాడు. రోజుకి ఎన్నిసార్లు ఫిట్స్ పిల్లడికి? 6 సార్లు. ఆమె సత్తు ఇంక వదిలేదు కాదు. రోజుకి 7 సార్లు 8 సార్లు. ఇంక నైట్ అంతా పడుకునేవాళ్ళు. ఇంకా తిన్నా వంట పడేది కాదు. ఈరోజు ఇలా అబ్బా నుంచున్నాడు ఇప్పుడు. హల్లెలూయా, చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఇలా నుంచున్నాడు కాదా? అసలు అంటే నేను చూసినప్పుడు చిన్నగా ఉండి ఇలా మెలికలు తిరిగి ఇలా పోయిన వారు ఇలా తీసుకొస్తే పిల్లోడు ఫుల్గా లేడండి. ఆడు ఇట్లా చిన్నగా రొయ్యలాగా మెలుకులు పెట్టి మొత్తం మెలుకులుగా ముడతలుగా ఉన్నాడు. ఈ తలకాయ అయితే నేను చూశానండి. ఇట్లా నిలబడతా కదా తలకాయ ఇలా ఏలాడతామే. ఇదిగో ఇది 3,000. నాయను మిమ్మల్ని చూస్తుంటే కనపడతాలా? ఎంత బరువునే తెలుసా? ఈ పిల్లోడు మొయ్యగలుగుతాడా ఇది నిజంగా? ఒకసారి పెట్టుకుంటాడు, ఏమన్నా వస్తుందని భయం వేసి పెట్టాడు. ఇక్కడికి వచ్చిన కానీ పెట్టలేదండి కళ్ళజోడు. బరువు కూడా చాలా ఉందండి. ఇది చాలా బరువు ఉంది కళ్ళజోడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాకండి బాబుకి మెడలో కాళ్ళు మెడలో తలకాయ నొడుగులోంచి అన్ని తగ్గినాయండి. ఇక్కడికి వచ్చాక మరి ఎక్కడికి వెళ్ళినా తగ్గలేదండి. ఫిట్స్ తగ్గటమే కాకుండా ఈ పిల్లోడిని అంటే ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారమ్మా మీరు? ఇప్పుడు 4 లక్షలు దగ్గర. మొదటి సంతానం. పిల్లోడు చూస్తే పిచ్చిగా మెలుకులుగా ఉన్నాడు. నడుము నిలబడతాలే, మెడ నిలబడతాలే, కాళ్ళు నిలబడతాలే. ఇప్పుడు ఆయన్ని నిలబెట్టారు, మీరు కళ్ళారు చూశారు. ప్రభుకే మహిమ కలుగును గాక. ఇప్పుడు 3 సంవత్సరాలుగా అంటే పుట్టినప్పుడు మంచి పుట్టాడా? మంచిగానే పుట్టినప్పుడు బాగానే ఉండేవాడు. అటే డాక్టర్లు అన్నారు ఎప్పటికీ ఇలాగే ఉంటాడు మీ బావని, మీరు చూసుకున్నాక ఇంతే ఉంటాడు, ఎంత మరి పెట్టివాడైనా వేస్ట్ అని. ఎక్కడికి వెళ్ళి వేస్ట్ అనివారు. నెదడి ఎదుగుదానం లేదనివారు. ఎన్ని డబ్బులు నెలకి మా అమ్మ తల్లి పిల్ల వెళ్ళేవాళ్ళు మన హాస్పిటల్కి. నెలకి 7,000 రూపాయలు ఎట్టుకెళ్తే మందులకు వచ్చేయండి. ఇంక ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఒక టాబ్లెట్ లేదు, ఒక తారీఖు లేదు, ఒక డ్రాప్స్ లేదు, ఏమి లేదండి. పొయ్యి తీసి గోదరే కప్పేసానండి టాబ్లెట్లు తారీఖులు అన్నీ. ఫిట్స్ కానీ శరీరంలో ఉన్న శక్తి కానీ దేనికి ప్రార్థన ఒకటి ప్రార్థనలోనే ఆయిల్ ఇంకా వాటర్. నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే వాడు కళ్ళు ఇలా పైకి ఉన్నాయి, చిన్నగా ఉన్నాడు. వీడు ఇంత పెద్దగా కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఈ కళ్ళు కూడా ఇలా ఇప్పుడు మనం ఎటు వెళ్తే అటు చూస్తున్నాడు. అంతకుముందు ఆ కళ్ళు అనేటువంటివి సరిగ్గా లేవా? సరిగ్గా చూసేవాడు కాదండి. మనం పిలిస్తే ఇంకొక సైడ్ చూసేవాడు అండి. ఇక్కడికి వచ్చాక మనం చూస్తున్నాడండి. దేవునికి మహిమ కలిగే మంచి సాక్ష్యము. ప్రభుకే మహిమ కలిగే కాదు. లాస్ట్ సాటర్డే వచ్చారు వీళ్ళు. మహేందర్ చెప్పు. మహేందర్ లాస్ట్ శనివారం వచ్చావు కదా నువ్వు? అవును అయ్యగారు. చెప్పు ఏం జరిగింది ఇప్పుడు నీకు? పుండు తక్కువైపోయింది సార్ అయ్యగారు. ఏది కాళ్ళకా? అవును సార్, 5 సంవత్సరాల పుండు అమ్మా. 5 సంవత్సరాల పుండ, కాళ్ళు పుండ్లమ్మా? అవును అయ్యగారు. 5 సంవత్సరాలు
ఇప్పుడు తక్కువైపోయింది అయ్యగారు అంతా. నార్మల్ అయిపోయినాయిగా బాబు. అయిపోయినాయి అయ్యగారు. చప్పులు కొడదాం ఒకసారి. ఆ తల్లి మొన్న ఫోన్ చేసి సాక్ష్యం ఇస్తుంది. ఎంత వయసు ఆ పిల్లడిది? ఎంత వయసు ఇప్పుడు? 32 సంవత్సరాలు. కాళ్ళకు పుండు వచ్చి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలమ్మా? 5-6 సంవత్సరాలు అవుతుంది. 5-6 సంవత్సరాలు. మొన్న నాకు ఒక మాట చెప్పావు, దూది ఆ పుండు తుడిస్తే దూది ఒక బస్తా దూది ఉడవచ్చు. అసలు మందులు ఎన్నో లిక్విడ్ వాడినాం, ఎన్నో మందులు వాడినాం. గాంధీ హాస్పిటల్ పోయినా, ప్రైవేట్ హాస్పిటల్ పోయినా అన్నీ చెప్పినా, అన్నీ చేసినాం. మళ్ళీ 5 సంవత్సరాల నుంచి రొట్టె తోటకూర అంతే, ఇంకా వేరే ఏం తినలేదు సార్. ఈ వారము మళ్ళీ మీ దగ్గరకు వచ్చిన తర్వాత మరుసటి రోజు పోయిన తర్వాత సాయంత్రము 8 గంటల, రాత్రి 8 గంటలకు పప్పుచారు పోసిన అన్నం తిన్నాడు. అమ్మా దేంతో? పప్పుచారుతో అన్నం తిన్నాడు. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం అట్లా? అంటే చాలా రోజులు ఇప్పుడు 2-3 నెలల నుంచి ఇంకా అసలు అన్నమే తింటలేడు. 3 రొట్టెనే తింటుండు. రొట్టె తోటకూర అన్నం తింటే పుండు నొప్పి అవుతుంది. దానికేమో కట్లు కట్టేవాళ్ళ? కట్టి 5 సంవత్సరాలు కవర్లు కడుతున్నా. 5 సంవత్సరాలుగా కవర్ కడుతున్నా. పుండు తుడుస్తుంటే మళ్ళీ తోటకూర రొట్టె పెట్టినా కానీ నొప్పి అంటుండే, దురదలు వస్తే ఆ గోలి పన్ను తీసి రాస్తుంటే అంత నల్ల పడిపోయింది కాలంతా. మళ్ళా వండేది కూడా వేరే అలాగే పెడుతుండే. పప్పు గిన్నె అంటే మళ్ళా ఏమైనా సీంపు వస్తుందేమో, మళ్ళీ ఏమైనా అయితే అన్నట్టుగా బాధపడి అట్లా చేస్తుంటే. అమ్మా పోయిన వారానికి ఈ వారం ఇంకా వారం కాల. నేను ఒక్కరోజే టైం ఇచ్చాను. ఒక్కరోజులే తగ్గిపోయినాయా? ఆ మధ్యాహ్నం జనిగ కూడా వేయించుండు. జనిగ వేస్తే రక్తం తీసినాక నల్లగా ఉండే కాలు. మళ్ళీ నొప్పి అన్నం పెట్టినా. మధ్యాహ్నం అన్నం పెడితే నొప్పి అవుతుందమ్మా అన్నాడు. మళ్ళీ అన్నం బంద్ చేసి మళ్ళీ రొట్టె పెట్టినా. రొట్టె పెట్టి టీవీలో చూస్తే మరి ఇక్కడ శనివారం వచ్చారు కదా మీరు. నేను ఒక్క రోజులని తగ్గిపోతాయని మాట ఇచ్చాను కదా. ఒక రోజులో తగ్గినాయా? 2-3 రోజులు పట్టిందా? 2వ టైంలో అంతా పొట్టంతా ఊసి వస్తుంది. అదే 2వ రోజుకే పొట్టంతా. చప్పలు కొట్టండి. ఆ యవనస్తుడు 32 సంవత్సరాల అబ్బాయిన కాళ్ళని చీంపోసేసి అది మొత్తం నల్లగా గలేజుగా ఉంది. ఈ స్థలంలోకి పోయిన శనివారం వచ్చినప్పుడు నేను చెప్పినాను, దేవుడు కార్యం చేస్తాడు, బాధపడకు చిన్న. ఆ బిడ్డ పడుతున్న బాధ, ఇంకా అతనికి 32 సంవత్సరాల వయసు ఉంది కదా. ఇప్పుడు కాళ్ళు, తర్వాత ఇంకా మెడలు కూడా చూడండి, పూర్తిగా మెడలు ఇలా డౌన్ అయిపోయింది కిందకి. మెడలు కూడా పూర్తిగా. నేను మాట ఇచ్చాను, ఈ వారం దేవుడు సంపూర్ణమైన కార్యం ఆ బిడ్డ పట్ల జరిగేస్తాడు. మహేంద్రుడు ఎంత ఆనందం అయిపోతున్నాడంటే అసలు ఆ పిల్లాడు. మహేందర్ చెప్పు. అయ్యగారు మీరు ఎప్పుడైతే శనివారం వచ్చినా ఆ రోజు నైట్ పప్పుచారు అన్నం వేసుకుని తిన్నా తృప్తిగా. అన్నం పెడుతున్నా అయ్యగారు. ఇప్పుడు 3 పూటలు అన్నం తింటుండు. చప్పలు కొడదామా? ఎంత మంచి. ఎందుకంటే కురుపులు ఎక్కువైపోతాయని భయంతో ఆ తోటకూర, అదేంటి తోటకూర చపాతి ఇన్ని సంవత్సరాలు ఆ బిడ్డ బాధపడ్డాడు. యేసు ఆశ్చర్యపురంలోకి వచ్చి ఆ బిడ్డ ఈరోజు చక్క 3 పూట్ల మంచిగా భోజనం చేస్తున్నానని మాట చెప్తున్నారు. దాన్ని బట్టి ప్రభుకి మహిమ కలుగాక. మహేందర్కి ఒకటే చెప్పాను, చిన్న తండ్రి కాదు, తల్లి కాదు, ఇంకెవరు కాదు ఈ ప్రపంచంలో. ఏ మాంత్రికుల దగ్గరికి వెళ్ళారంట, ఎవరో ముస్లిం కూడా అక్కడికి కూడా వెళ్ళారు, ఎక్కడ కూడా తిరిగారు. నువ్వు ఇంకా ఎక్కడికి ఏ హాస్పిటల్ కూడా ఎక్కడక్కర్లా, నీకు తెల్లారే ఒక్క రోజులోనే నీ కాళ్ళు మారిపోతాయి, మొత్తం పూర్తిగా తగ్గిపోద్ది. ఆ తర్వాత నువ్వు సాక్ష్యం ఇవ్వాలి ఇక్కడ అంటే మళ్ళీ అబ్బాయి ఈరోజు వచ్చాడు. దేవునికి మహిమ కలుగురుగాక. స్తోత్రం. హల్లెలూయా. భువనగిరిలో ఫిబ్రవరి 6వ తారీఖు నుండి ప్రతి మంగళవారం ఉదయం 11:30 నుంచి 4 గంటల వరకు స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. దయచేసి మీకు అనుకూలంగా ఉంటే వీలు ఉన్నటువంటి వారు రండి, దేవుని దీవెనలు పొందండి. ముఖ్యంగా చేతబడుల చేత, దురాత్మల చేత, రోగముల చేత పీడించబడుతున్నటువంటి వారికి ఇది గొప్ప శుభవార్త. దయచేసి రండి, విడుదల పొందండి. మరోసారి చెప్తున్నాను, ప్రతి మంగళవారం యేసు ఆశ్చర్యపురం భువనగిరి జగదీపూర్ రోడ్ స్వస్థత విడుదల ప్రార్థనకు మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల
అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. 77 కీర్తనలో 2వ వచనం చదువు. నా ఆపత్కాలమందు నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెతికి తిని, నేను ప్రభువుని వెతికి తిని, రాత్రి వేళ నా చేయి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. నా ప్రాణము ఓదార్పు నొందనొల్లకై ఉన్నది. చూడండి ప్రియులారా, ఈ లేఖనము నీతో మాట్లాడుతుంది, నాతో కూడా మాట్లాడుతుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యము చెప్పేవాడితో మాట్లాడుతుంది, వినేవాళ్ళు కూడా. అది దేవుని వాక్యంలో ఉన్న ప్రత్యేకత అది. హల్లెలూయా. చెప్పేవాళ్ళు అలాగే వినేవాళ్ళు ఇద్దరితో మాట్లాడేది అదే దేవుని వాక్యానికి ఉన్నటువంటి ఒక గొప్ప. హల్లెలూయా. వాక్యానికి ఇంకొక మాట ఉంది, ఏంటంటే 2 అంచుల ఖడ్గం. అంటే ఏంటి, మనకి కత్తులు తయారు చేసుకుంటాం కదా, ఆ కత్తులకి ఎక్కడ ఉండకపోతే ఒక సైడ్ ఉంటుంది, ఎదట ఉన్న దాన్ని నరకటం అన్నట్టు. మన దగ్గర ఉన్న కత్తికి ఒక పొద్దునే ఉంది ఒక సైడ్, కానీ నా దేవుని వాక్యానికి ఎక్కడున్నాయి 2 సైడ్లు ఉన్నాయి పొదులు. చప్పులు కొట్టాలి. ఆమేన్. హల్లెలూయా. ఇంకోటి ఏంటి చెప్పనా, ఇక్కడ వినేవాళ్ళకి శిక్షలు ఒకటే ఉంటుంది, చెప్పేవాళ్ళకంట 2 శిక్షలు అంట. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా దేవుని మాటలు మనం విందాం. ఇక్కడ నా ఆపత్కాలమందు నేను ప్రభువుని వెతికితిని. ఆపత్కాలములు ఎవరిని వెతికాడంటే ఆయన ప్రభువుని వెతికాడు. ఇక్కడ చూడండి, రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. వెనుక తీయకుండా చాపబడి ఉన్నది. నా ప్రాణము ఓదార్పు నొల్లకై ఉన్నది. అయినా కూడా నా ప్రాణము ఏంటి, ఓదార్పు నొందక ఉన్నది. ఓదార్పు నొందక ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ గమనించారా, ఆయన అంటాడు నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెదక తిని. ఎస్, హల్లెలూయా. ఆపత్కాలములో నేను ప్రభువుని వెతికి తిని, నా చెయ్యి వెనకగా చాపకుండా ముందుకు చాపే ఉంచాను, అయినను నాకేం లేదు, ఓదార్పు లేదు. ఈరోజు చాలామందికి ఉంది ఈ బాధ, తెలుసా? ఎంత పోరాడదామన్నా, ఎంతగా ఓర్చుకుందామన్నా ఆ ఓదార్పు లేకుండా దేవుని దగ్గరికి వచ్చాక కూడా మన బాధలు మనకే ఉన్నాయి కదా. రైట్, ఎస్, నిజమే. ఈరోజు నాడు చాలామంది జీవితాలకు ఎంత నాకు అనిపిస్తుంది, అసలు ఏ మనుషుడితో మాట్లాడు మోకాళ్ళ మీదే ఉండి అసలు ఉంటే ఎలా ఉంటుంది? అబ్బా, నిజమే. ఆ అవకాశం ఎంతో తక్కువ మందిలో ఉంది. అర్థమైందా? ప్రియులారా, గమనించండి, దేవునితో ఒక సంబంధం. ఆయన అంటాడు, నా ఆపత్కాలము నేను ఆయన దగ్గరికి వచ్చాను, నా చెయ్యి వెనక పెట్టకుండా ముందుకే వచ్చాను, ఆయన కూడా రాత్రంతా నా చేతి అలాగే ఉంచాను, ఆయన నాకేమీ ఆదరణ, నాకేమీ ఓదార్పు లేదు అంటున్నాడు కదా. ప్రియులారా, గమనించండి, మనం కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటామంటే, ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము, దయచేసి తీస్తారా? యెహోవా దూత అతనికి కనబడి, చూడండి, యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, ఏమంటుంది? పరాక్రమం గల బలాఢ్యుడా. చెప్పండి, ఏమంటుంది? పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చూడండి, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను? చాలు చాలండి. హల్లెలూయా. అతని పేరు గిద్యోను. ఇతను ఎక్కడో ఒక అందరికి దూరంగా ఉండి ఆ వాగులు గుట్టలు ఆ మధ్యలో ఎక్కడో కొంచెం అతని దగ్గర గోధుమలు ఉంటే అవి దొలగొట్టుకుంటున్నాడు, గోధుమలు ఉంటే దొలగొట్టుకుంటున్నాడు. దయచేసి గమనించండి, ఆ సందర్భంలో దేవుని యొక్క దూత అతనికి ప్రత్యక్షమై పరాక్రమం గల బలాఢ్యుడా అని చెప్తుంటే ఈయన ఆశ్చర్యపోతున్నాడు ఆ మాటకి. హల్లెలూయా. పరాక్రమం గలవాడైతే ఎక్కడ అందరి మధ్యలో ఉంటాడు కదా, రండిరా అన్నట్టుగా. ఇప్పుడు ఈయన అందరికి భయపడి కదా, ఎక్కడో గుహలో అక్కడెక్కడో ఒక కొండ మీద గోధుమలు దొలగొట్టుకున్నాడు. ఎందుకంటే ఆయనకు ఆహారం సమకూర్చుకుంటున్నాడు.
వాళ్ళకి అప్పటికి చాలా నష్టాలు జరుగుతున్నాయి అక్కడ. అందువలన ఆహారం సమకూర్చుకుంటానికి ఎక్కడికో గుహలో ఎక్కడో దాగుని ఎక్కడో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి దేవుని దూత ప్రత్యక్షమై ఇలా చెప్తున్నారు. ఏమనంటే, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోడుగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు మనకి తోడుగా ఉంటాడు. అంటే దేవుడు మనతోనే ఉంటాడు. చెప్పాలి ఆ మాట. తెలుసా ఆ విషయం మీకు తెలుసా? నేను చాలా సందర్భాల్లో గమనించాను. దేవుడు మనకి తోడుగా ఉంటాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. దేవుడు లేకుండా మనము ఉండము ఎప్పుడు కూడా. చూడండి 34 కీర్తనలో మనం చూస్తాము, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలుండి ఏం చేస్తారు? వాళ్ళను రక్షిస్తారు. చప్పట్లు కొట్టాలి గట్టిగా, హల్లెలూయా. దేవుని యొక్క దూతలు వారికి తోడుగా ఉండి వారిని ఏం చేస్తారు? రక్షిస్తారు. ఎప్పుడు నువ్వు ఒంటరి కాదు, అది ఎప్పుడు కూడా తెలుసుకోండి మీరు. నేను ఒంటరిగా ఉన్నాను, నాకు దేవుడు తోడుగా లేడు అని అనుకోవద్దు. దేవుడు ఎప్పుడు కూడా నీకు నాకు మనందరికీ ఆయన ఎప్పుడు తోడుగానే ఉంటాడు తెలుసా? ఎప్పుడు ఆయన మనకి చాలిన దేవుడు. చప్పట్లు కొట్టాలి గట్టిగా, హల్లెలూయా. ఆయన నీకు నాకు చాలిన దేవుడు. ఇశ్రాయేలుకు ఆయన తోడుగా ఉన్నాడు. అసలు ఎన్నడూ పగలంతా మేఘ స్తంభంలోను, రాత్రంతా అగ్ని స్తంభంలోను ఆయన వారికి తోడుగా ఉన్నాడు. వాక్యంలో ఒక మాట ఉంది, నిన్ను విడువను ఎడబాయను. హల్లెలూయా చెప్పండి గట్టిగా, నిన్ను విడువను ఎడబాయను. ఎవరైనా చెప్తున్నారు? దేవుడే. హల్లెలూయా. నిన్ను విడువను ఎడబాయను. ఎలాంటి సందర్భంలో అయినా, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా, ఎలాంటి కార్యాలలోనైనా ఆయన ఖచ్చితంగా తోడుగా ఉన్నట్టుగా నేను ఎప్పుడు కూడా గుర్తుపడతాను. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎప్పుడు మనకు తోడుగానే ఉంటాడు. అందుకని ఆయన ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు. మనం నూతన ఇశ్రాయేలును, అందుకని మనల్ని ఆయన కాపాడేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కునుకడు, నిద్రపోడు. కునుకడు. మనం ఒక రాత్రికి వచ్చి ఏదైనా పనులు చెప్పండి అంటాం, నిద్ర చేద్దు మనకి కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. హల్లెలూయా. ఇక్కడ ఈ యొక్క గిద్యోను దగ్గర దేవుని యొక్క దూత వచ్చి నిలబడింది. ఆయన చూస్తున్నాడు, భయపడుతుందని చెప్తున్నారు, చూస్తున్నాడు. ఆ దూత మాట్లాడుతుంది, పరాక్రమం గల బలాఢ్యుడా అని అతనిలో ఉన్నటువంటి బలాన్ని ఆ దూత తెలియపరుస్తున్నది. చాలామందికి మనలో ఉన్న బలం మనకు తెలియదు, పక్కోడు చెప్పాలా, అరే నువ్వు ఎలా అంటే అవునా, అప్పుడు పోయి స్టార్ట్ చేస్తాం. అతనిలో ఉన్నటువంటి బలాన్ని దేవుడు ఆయన దూతను పంపించి అతనిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఇదిగో తెలియపరిచినప్పుడు, నేనేం పరాక్రమం గలవాడిని, నాకు దేవుడు తోడుకున్నాడు ఇలా చెప్తున్నాను. మీరు మాకు దేవుడు తోడుకుంటే ఏంటి? నిన్నటి మొన్నటి విషయాలు చెప్తున్నాడు. చాలామంది ఎప్పుడు కూడా ఈరోజు సంగతులు మాట్లాడరా బాబు అంటే, నిన్న మొన్న అప్పుడు ఏం జరిగిందో నాకు తెలుసులే బాబు, ఆ సంగతులు గుర్తుపెట్టుకుంటారు, గతాన్ని గుర్తుపెట్టుకుంటారు. నిన్నటిది గడిచిపోయింది, దాన్ని గుర్తుపెట్టుకున్న అవసరం లేదు. మాకేం జరిగింది, అంతకుముందు ఏం జరిగింది, ఈయన అదే అంటున్నాడు. మా జీవితంలో దేవుడు మాకు తోడుకున్నాడు మీరు చెప్తున్నారు కదా, మా జీవితంలో జరిగిన సంఘటనలు మీకేం తెలుసు? మా పితరులు చెప్పారు నిజమే దేవుడి గురించి. దేవుడు మాకు ఇలా తోడుగా ఉన్నాడు, దేవుడు ఇలా నడిపించాడు, దేవుడు ఇలా మమ్మల్ని కాపాడాడు, దేవుడు ఇలాగా అది సాధించాడు, ఇది అట్లా చెప్పారు. కానీ ఇప్పుడు మా యందు ఏమీ జరగట్లేదు. నాకు ఎలా చెప్తున్నావు నేను పరాక్రమ గలవాడనని? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవడు దేవుని మీద అనుకుంటాడో, ఎవడు దేవుని నమ్ముతాడో, ఎవడు దేవుని మీద ఆధారపడతాడో, ఇదిగో ఆయన ఏం చేస్తాడంట? నెమ్మదిగా నిముచుతాడంట. చప్పట్లు కొట్టండి. ఆమేన్. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా. హల్లెలూయా. ఎవని మనసు దేవుని మీద ఆనుకుంటాదో వారు ఎలా ఉంటారంట? పూర్ణ శాంతి. అందుకనే
సియోను కొండ దేవుడు మనకు చెప్తున్నాడు. మనమంట దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఎలా ఉంటారంట? కదలకు నిలుచు సియోను కొండ. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమేన్. కదలకుందువు సియోను కొండ వాలి. ఎలాగట? సియోను కొండ ఏ విధంగా కదలకుండా ఉంటుందో ఆ విధంగా విశ్వాసం కలిగినటువంటి వారు నిలకడగా ఉంటారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో దేవుని బిడ్డలారా, మన పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయి, మన జీవితం అల్లకొల్లలైపోయి, చిన్న భిన్నమైపోయి, కుటుంబం చిన్న భిన్న అయిపోయి, పరిస్థితులు చిన్న భిన్న అయిపోయి, అనుకున్నది ఒకటైతే జరిగేది ఒకటైతే అసలు జరుగుతున్నది ఇంకోటి అయిపోతుంటే, ఏంట్రా బాబు నా బ్రతుకు, ఏంట్రా నా బాబు నా జీవితం, ఏంట్రా బాబు నా పరిస్థితి అనుకునేటువంటి వారు ఇదిగో గిద్యోనులాగా చాలామంది ఉన్నారు. ఇక్కడ ఈ వాక్యం వింటున్నటువంటి వారిలో కూడా ఉన్నారు. ఏంట్రా బాబు నా పరిస్థితి, ఏంట్రా బాబు నా బ్రతుకో, నేను ఇలా నా పరిస్థితులు ఎట్లా అయిపోయినాయి ఏంటి, నేను ఎట్లా అనుకుంటే అట్లా అయిపోయాను ఏంటి అనుకుంటున్నారు. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు బాధపడవలసిందేమీ లేదు. నీ వెనక ఉన్నవాడు ఎందా గొప్పవాడు. లోకములో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు, మన వెనుకున్నవాడు గొప్పవాడు. ఇశ్రాయేలు సైన్యానికి ఆయన ముందు నడిచాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన వెనక కూడా ఉంటాడు. మన వెనుకని మన వెన్ను తట్టి నడిపించే దేవుడు ఆయన. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. సాక్ష్యం ఇస్తారు. ఈ బిడ్డ ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చినప్పుడు, ఈ బిడ్డకే ఏమో ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఫస్ట్ సారి గుండెలో నొప్పి అండి. గుండెలో నొప్పి వచ్చింది. దేవుడు తగ్గించేసాడు. చప్పలు కొట్టలు పెట్టి. అంత మొన్న దేనికోసం వచ్చావమ్మా? కడుపులో గడ్డ కోసం. కడుపులో గడ్డ కోసం. అమ్మా కడుపులో గడ్డ కరిగిపోయిందా ఉందా? నొప్పి అయితే లేదు. ఆపరేషన్ చేయాలన్నారా? ఆ నైట్ వెళ్ళాలనుకున్నారు. పొద్దున్న ఇక్కడికి వచ్చాను. ఇక్కడ పోయిన శనివారం హాస్పిటల్కి వెళ్ళి ఆ గడ్డ తీపించుకోవాలి వీడు, అంతేనా? గడ్డ ఉందా? మరి ఎన్నాళ్ళు బట్టి ఉందా ఆ నొప్పి నీకు? అప్పుడు 3-4 నెలల నుంచి ఉంది. 3-4 నెలలు బట్టి గడ్డ, కడుపులో గడ్డతో నొప్పితో బాధపడింది. పోయిన వారు ఇక్కడ ప్రార్థన చేయించుకుంది, యేసయ్య విడిపించాడు. చప్పలు కొట్టారు. బాగుందమ్మా? ఓకే, మరోసారి ప్రార్థన చేస్తా. పట్టుకోండి, పట్టుకోండి. కడుపులో గడ్డను తీసుకొచ్చిన తర్వాత ఎంతమంది విడుదల పొందారు? ముందుకు వచ్చి సాక్షి. ఫ్రీ అయిపోయిందమ్మా? ఫ్రీ అయింది. ఫ్రీ అయింది. ఏమైంది అసలు నీకు? ఏం బాధ వచ్చి ఇక్కడ? నరాల నొప్పి వల్ల ఒక మనిషి కొండ పెట్టాలి, ఒక మనిషి లేపాలి. నిందా పరుగులెట్టు, నాతో పాటుగా రా, పరుగులెడతాను. చూడండి, చప్పులు కట్టండి గట్టిగా. ఆమేన్. మీ తల్లి వాళ్ళ కుమారుడు. ఆమేన్. పట్టుకో, పట్టుకో, పట్టుకో. సహోదరుడు ఆపరేషన్, గుండె ఆపరేషన్ అయిపోయింది. మైకమండే, గుండె ఆపరేషన్ అయిపోయింది. ఇప్పుడు హ్యాపీగా ఉన్నావా? పరిగెట్టు, నాతో పాటుగా పరిగెట్టు, గరగరా, తిరుగో, ఉరుకో. రైట్, చప్పులు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. హోలీ స్పిరిట్. ఆమేన్. థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్. ఆమేన్, ఆమేన్. ఏం బాధ వచ్చావు? నడుము నొస్తుంది సార్, మోకాల నొప్పి అవుతుంది, అందుకే ఇవాళ వచ్చినాను. ఇప్పుడు ఉందా నడు నొప్పి, మోకాలు నొప్పి? పట్టుకో, చప్పులు కొట్టండి గట్టిగా. మంచిది, అన్ని నొప్పి తక్కువ అయింది ఈ రోజు వచ్చినందుకు. ఏ ఊరి మీద అసలు? మాది మైక్ నగర్. మా ఊరు. పట్టుకో, పట్టుకో, పట్టుకో. ఫార్ ఇట్. యేసునామం, 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 యేసునామం. దైవ ఛానల్ యొక్క సందేశములను
మరియు యేసు ఆశ్రయపురం నందు జరుగుచున్న అద్భుత సాక్ష్యములను మరలా వీక్షించాలనుకునే ఎడల మా యూట్యూబ్ ఛానల్ నందు బిఎస్ఆర్ మినిస్ట్రీస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ అవ్వాల్సిందిగా కోరుచున్నాం.